సర్వాధికారి ఉన్నాను ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయం ప్రభువాని సన్నిధానంలో ఈ రీతిగా దేవా చూపించిన నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం కొరకే నిన్ను ఘనపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిత్యము పరిశుద్ధులని ఆరాధించబడుతూ, నిత్యము ఘనపరచబడుతూ ఈ సృష్టి యావత్తుకు ప్రపంచమునకు దేవా పరలోక రాజ్యంలో సర్వాధిపత్యం కలిగిన మా గొప్ప దేవా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. భారతదేశంలో 1993 విలియం కేరీ బెంగాల్ ప్రాంతంలో సువార్త అందించారు. మరి 220 సంవత్సరాల తర్వాత కూడా అతి తక్కువగా ప్రకటింపబడిన అతిపెద్ద సమూహముగా బెంగాల్ ప్రాంతంలో సువార్త ఉంది. కావున ఆయా బెంగాల్ రాష్ట్రంలో సువార్త ఇంకా ప్రకటించబడినట్లుగా సువార్తకు ఆటంకం ఉన్న ప్రతి సమస్యపై విడుదల కొరకే అయా ప్రార్థిస్తున్నాము. బెంగాల్ రాష్ట్రం అంతా కూడా దేవా నీ ఘనమైన అద్భుతమైన ఆ దేశం అంతట్లో, ఆ రాష్ట్రం అంతట్లో, దేవా ప్రాంతం అంతట్లో, బెంగాల్ ప్రాంతం అంతట్లో నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్తంతో కడిగి నీ రాజ్యం కొరకే సిద్ధపరిచి యెహోవా ఈరాని ఇటు పరిచర్యలో నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము అనుభవించి నేను ప్రభువాక్యమునా పాపము చూపే, ప్రభువాక్యమునా పాపము చూపే, హృదయము విరచే ఆయన ఆత్మ, హృదయము విరచే ఆయన ఆత్మ, గృచ్చబడి నేను ఒప్పుకొంటిని, గృచ్చబడి నేను ఒప్పుకొంటిని, కోరితి రాకము మదిలో, కోరితి రాకము మదిలో. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. పడమాటికి ఎంత దూరమో, పడమాటికి ఎంత దూరమో, నా పాపమునంత దూరపరచితివి, నా పాపమునంత దూరపరచితివి, సముద్ర ఆగదములలోన, సముద్ర ఆగదములలోన నా పాపము పడవేసే, నా పాపము పడవేసే. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని నామదిలో చేర్చుకున్నాను. తుడేసితే నన్నే ప్రభు నా పాపములు, తుడేసితే నన్నే ప్రభు నా పాపములు,
జ్ఞాపకముంచు కొననని చెప్పి జ్ఞాపకముంచు కొననని చెప్పి మంచు విడచి పోయిన రీతి మంచు విడచి పోయిన రీతి నా పాపము తొలగించే నా పాపము తొలగించే నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. బలె బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలె బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు మా ప్రియ దేశీయులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యెహోవా ఇదే అనే యూట్యూబ్ పరిచర్యలో పాల్గొని దేవుని వాక్యం వింటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో ఎఫెసీ పత్రికను 2వ అధ్యాయాన్ని ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞత తెలియజేసే వారమై ఉన్నాం. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘంలో ఎఫెసీ సంఘంలో ఉన్నవారు కనుక ఆయన సిలువ మరణ పునరుద్ధానమును ఆ అడ్డు తెరను ఆ అడ్డు బండను ఆ అడ్డు రాయను ఆ అడ్డు సమస్యలన్నిటినీ కూడా సిలువకు ఆయనే మేకుల ద్వారా ఆయన సిలువకి కొట్టబడి మన పాప అపరాధముల కొరకే మరణించి మృత్యుంజయుడై ఎలాగ లేచాడో ఎలాగ ఆయనకి మనకి ఉండిన ద్వేషము కనుక ఇద్దరి మధ్య ఉన్న శత్రువైన సైతాన్తో పోరాడి ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రజలైన వారిని తన రక్తముతో కడిగి తన నిత్య రాజ్యమునకు హక్కుదారులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. చూడండి 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములో సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమునందు కొట్టివేటి చేత మా మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకమ చేసెను. క్రీస్తు రక్తము ద్వారా తన బిడ్డలైన వారిని తన పరిశుద్ధులైన వారిని తన ఏర్పాట్లు ఉన్నవారిని సహపౌరులుగా ఉన్నవారిని పరదేశులుగా ఉన్నవారిని వాగ్దానము లేని వారిని క్రీస్తుకు దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేసి కనుక ఆయన రక్తముతో కడిగి విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము నుండి కనుక తన శరీరమందు కొట్టివేడి చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను తన రక్తము ద్వారా ఏకము చేసిన దేవుడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఎవరు అనగా సృష్టికర్త అయిన దేవుడు. నిన్న నేడు
నిరంతరము ఏకరీతి ఉండే దేవుడు, యుగములకు పూర్వం ఉండే దేవుడు కనుక భూమి సృష్టి ఏమీ లేనప్పుడు ఉండే దేవుడు. ఈ సృష్టి పంచభూతములు ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు కాలిపోయి నాశనం అయిపోయిన తర్వాత కూడా యుగయుగాలు పరలోకములు ఉండే దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయనే తన రక్తము ద్వారా మనల్ని కడిగి తన నిత్య రాజ్యమైన పరలోక రాజ్యముకి వారసులుగా చేయడానికి విధి రూపకమైన కనుక ఆ యొక్క ఆజ్ఞలను కనుక ఉండిన ద్వేషమును లేక తీసివేసి తనతో సమాధానముగా ఉండడానికి నిత్య రాజ్యములో నీవు ఆయనతో ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన కొనియాడాలంటే ఈ మధ్య గోడను ఈ మధ్య గోడను తీసివేసి విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రము నుండి తన శరీరం ముందు కొట్టివేసిన దేవుడు నీవు నశించే నరకాని పోటు ఇష్టం లేక నీకు ఆయనకి మధ్యన మధ్య గోడను ఆ ద్వేషమును కనుక ఇద్దరి మధ్య ఉన్న తన ఒక్క నూతన పురుషునిగా చూడండి ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచులాగా చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సృష్టిలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, దైవాలు, గురువులు, అమ్మతల్లు, అశ్రములు, పురటాలములు, గ్రామ దేవతలు, ఇలవేల్పులు, గృహదేవతలు కనుక మానవుడు తల వెంట్రుకలు మించిన దైవత్వము కలిగిన వారిని పూజించినప్పుడు కూడా సృష్టికర్తన దేవుడు ఒక్కడే. ఆయన్ని మనము చేసిన వాడు దేవుడు కాదు, కానీ మనలో చేసిన వాడే దేవుడు. సృష్టి ముందు సృష్టి తర్వాత వచ్చిన వారు దేవుళ్ళు కారు, కానీ సృష్టి ఏమీ లేనప్పుడే ఉండేవాడే దేవుడు. ఆయన పేరే యెహోవా, అంటే ఉన్నవాడు అన్నవాడు. ఆయన దినాల్లో కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తము ద్వారా పాపక్షమాపణ కలగనక ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పరిశుద్ధముగా జన్మింపచేసి పరిశుద్ధముగా జీవింపచేసి సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ సర్వలోక పాప పరిహారము కొరకే ఆయన బలైపోయి సిలువలో బలై మరణించి మృత్యుంజి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి నేనుండి స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి పరలోకం సిద్ధపరుస్తాను, పరలోక రాజ్యం లేని ఎడల నేను మీకు తెలియజేస్తానని చెప్పి పరలోక రాజ్యం సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చిన దినం వారు కూడా భూమి మీద ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద పంపించాడు. ఈయన ఎవరు ఎక్కడున్నాడు అంటే ప్రపంచంలో ప్రతి అణువుల్లో ఉన్నాడు. అందుకే క్రైస్తవులు యేసుప్రభు బొమ్మ పెట్టరు, మరియమ్మ బొమ్మ పెట్టరు, సిలువ బొమ్మ పెట్టరు. ఈ మూడిట్లకి కూడా యేసుప్రభు బొమ్మ కానీ మరియమ్మ బొమ్మ కానీ సిలువ దైవత్వముగా పూజించడం కానీ అది బైబిల్కు వ్యతిరేకమైనది. విగ్రహారాధన దూరంగా పారిపోండి. సిలువని విగ్రహముగా పూజించకూడదు. మరియమ్మ యేసుప్రభుని కన్న తల్లి మరియమ్మను కనుక దైవముగా పూజింపకూడదు. యేసుప్రభు బొమ్మ కనుక ఆయన చెప్పాడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆకాశం మీద భూమి మీద భూమి నేల యందు దేనిని విగ్రహముగా చేసుకునకూడదు, వాటికి సాగిలపడదు, వాటిని పూజింపకూడదని స్పష్టంగా చెప్పాడు. కనుక యోహాను సువార్త 4:24 ఏముందంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఆత్మదేవుడు యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని భూమి దించాడు. ఒకరోజు ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. మొదట యేసుప్రభువు నమ్ముకొని చనిపోయిన సమాధుల్లో ఉన్న ఆత్మలు, సముద్రంలో చనిపోయి ఆత్మలు, కొండ మీద లోయలో యాక్సిడెంట్లో చనిపోయిన ఎక్కడ ఎవరు చనిపోయినప్పుడు కూడా ఆ స్థలము వారి ఆత్మను పరలోక దేవునికి అప్పగిస్తాడు. దానికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు దూతల బూదులు గోర్ల ఊదబడినప్పుడు మొదటగా సమాధి తెరబడి ఆ మీదట సజీవులుగా ఉన్నవారు ఇక్కడ పడిపోయి చనిపోతారు. వారి ఆత్మను కనురెప్ప పాటున పరలోక రాజ్యము వెళ్తాయి. పరిశుద్ధులకి తీర్పు లేదు. ప్రభువుని ఎరిగిన సేవకులకు, ప్రభువుని ఎరిగిన పరిశుద్ధులకు తీర్పు లేదు. వీరు డైరెక్ట్గా పరలోకంకి వెళ్తారు. ఆదాము మొదలుకొని
ఈ సృష్టి చివరి దినం వరకు కూడా ఎవరైతే యేసుప్రభు వారిని ద్వేషించుతారో, అసహించుకుంటారో, ఆయన మాకు దేవుడు కాదు, అమెరికా, రష్యా, ఆఫ్రికా దేవుడు, యేసుప్రభు యూదుల దేవుడు, ఆయన మాకు దేవుడు కాదని ద్వేషిస్తారో అటు వారందరూ కూడా చనిపోయి నిత్య నరకానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత వారి ఆత్మలు తీర్పుకి వెళ్తాయి. తీర్పు అయిపోయిన వెంటనే మనుషులు ఒకసారి మృతి పొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. కనుక ఆ తీర్పు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు నిత్య నరకములో త్రోయబడతాయి. నరకములో అగ్గినారదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట, రొమ్ము కుట్టుకుంట. పరలోకంలో ఏడుపు లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, రోగాలు లేవు. నిత్యము దేవదూత వలె ప్రభువును స్తుతించి ఆరాధించుకొని ఆ నిత్య రాజ్యములో పరిశుద్ధులై నిజమైన యోగ్యులైన సేవకులు ఉంటారు. నామకార్థ పండుగ అలవాటు, ఆదివారం దొంగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు, ఆచార్య క్రైస్తవులు, ఆయనకు విరోధముగా జీవించిన క్రైస్తవులు, జీవగ్రంథమందు పేరు లేని వారు, సేవకులు, క్రైస్తవులు అందరూ కూడా ఆ నిత్య నరకములో వీళ్ళు కూడా ఉంటారు. కనుక వీళ్ళు ఎవరంటే సాతానుడు వీళ్ళని పాపములు చేయించి తనకు తోడుగా నరకానికి రమ్మని వారిని ఆహ్వానిస్తే, వాడు సైతాను చెప్పే పాపములన్నీ చేసిన క్రైస్తవులు కానీ, సేవకులు కానీ, ఆ విశ్వాసులు అనుకొని జీవగ్రంథమందు పేరు రాయబడిన సేవకులు అనుకొని పేరు తనలో జీవగ్రంథమందు లేని వారు అందరూ కూడా నరకముకి వెళ్తారు. ఆ నరకము నుంచి నిన్ను నన్ను విడిపించడానికే ఆయన ఎలాగొచ్చిందంటే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దానము నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేని వారిని అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపం చేసుకొని, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానం ఏంటి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. ఈ మధ్య గోడను, విధిరూపకమైన ధర్మశాస్త్రమును, ద్వేషమును, వాటన్నిటినీ అడ్డు సిలువలో ఆయన దేవాలయంలో అడ్డుతెరని చింపివేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణము ద్వారా, తన రక్తము ద్వారా నీ నా పాపమును, పరిశుద్ధుల యొక్క పాపమును, సేవకుల యొక్క పాపమును క్షమించి వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాశాడు. వారు నిత్య రాజ్యంలో ఉంటారు. ఇంకా 15 వచనం గమనించినట్లయితే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఎవరు ఈ ఇద్దరు అని మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రములో ఉన్నవారిని, రెండోది క్రీస్తుకు దూరస్తులైన వారిని, క్రీస్తుని ద్వేషించే వారిని, మధ్య గోడ గనుక వారు ఉభయులు దూరస్తులుగా ఉన్నవారిని ద్వేషమును సంహరించి, కనుక వీరిద్దరిని ఏక శరీరం చేసి దేవునితో సమాధానపరచాలని, ఆయన దేవుని సేవకులుగా భూమి మీద యేసుప్రభుని ఎరగలేని వారిని, పరిశుద్ధులైన వారిని, దేవుని ఎరగని వారిని తన రక్తముతో కడిగి వీళ్ళిద్దరిని ఏక తప్ప పురుషు ఒక ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఏమి చేశాడని చూస్తే చూడండి, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరం చేసి దేవునితో సమాధానపరచవలన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కనుక యేసుప్రభువు వారే సమాధానపరచువారు. అందుకే మత్తయి సువార్త 5:8 సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదు. దేవునితో సమాధానము ఎప్పుడు ఉంటుందంటే ఆ ద్వేషం, ఆ మధ్య గోడ, ఆ అడ్డుతెర. కనుక ఆ ధర్మశాస్త్ర విధులను ఆయన తన శరీరమందు ఆయన భరించాడు కనుక, తన శిలువ మరణ పునరుద్ధానము వలన సమాధం తిరిగి లేచాడు కనుక, తన రక్తము ద్వారా మన ఉభయులు ఆ పాపమును పరిహారించి నిత్య నరకము నుంచి విడిపించి, ఓకో ఏపీసీ సంగమా, కనుక మీ ఇద్దరిని ఒక్క శరీరమందు ఏకముగా చేసి ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన నిన్ను తన రాజ్యమునకు, ఆయనతో పరలోకములో సమాధానం ఉండడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించడు. దూరస్తులైన వారు అంటే ఎవరు?
దూరస్తులు, ప్రభువుని ద్వేషించేవారు, ప్రభువుని అసహించుకున్నవారు, కనుక దేవుడు లేనివారు, కనుక లోకమందు దేవుడు లేనివారు, దూరస్తులైన వారు, ఇంకా కనుక ద్వేషించేవారు, అపరాధులు, విధిరూపకమైన ధర్మశాస్త్ర ఆచారమును ఆచరించేవారు, మధ్య గోడని పెట్టుకొని యేసుప్రభు మాకు దేవుడు అవసరం లేదు అనేవారు. ఇటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ద్వేషించిన వారిని కూడా తనతో సమాధానపరచాలని, తనతో ఐక్యతను చేయాలని, తన రాజ్యంలో వాళ్ళు ఉండాలని ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానానికి కారకుడు. 18వ వచనంలో ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరు అంటే ద్వేషించేవారు, అంగీకరించే వీళ్ళిద్దరికి కూడా దేవునితో సమాధానము కలిగి ఉండాలి, ఆయన రక్తంలో కడగబడాలి, నరకము నుంచి విడుదల కావాలి, నిత్యరాజ్యమైన మోక్షంలో ఉండాలి అనేదే ఆయన యొక్క ప్రేమ. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరాలి. అంటే తండ్రి సన్నిధి అంటే ఏంటి? పరలోక రాజ్యములో చేరాలి అనేదే ఆయన ఆశ. కాబట్టి మీరు ఇక మీదట పరజనులుగా పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కనుక ద్వేషించేవారు, పరదేశులు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేనివారు, వాగ్దానం లేనివారు, నిబంధన లేనివారు, నిరీక్షణ లేనివారు, దూరస్తులైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని కూడా తనతో సమాధానపరచుకోవాలని వాళ్ళకి వీళ్ళకి ఉన్న మధ్య ఆ గోడను ఉభయులను ఏకమ చేసి నరక ప్రాప్తిని విడిపించి నిత్యరాజ్యమైన మోక్షములో చేరాలని. కాబట్టి మీదట పరజనులుగా ఉండకూడదని, పరదేశుల్లో ఉండకూడదని, పరిశుద్ధులుగా ఉండాలని, ఏకపట్నస్తులుగా పరలోక రాజ్యములో పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా ఉండాలని ప్రపంచంలో కొంతమంది పరిశుద్ధులుగా తన రక్తంలో కడిగి వారి పేరు జీవగా రాశాడు. ప్రపంచంలో కొంతమంది సేవకులను తన రక్తముతో కడిగి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. వారు నిత్యరాజ్యమైన తండ్రి రాజ్యములో, పరలోక రాజ్యములో, వైకుంఠములో, మోక్షములో, మహిమా రాజ్యములో యుగములో వాళ్ళు ఉండాలి అనేదే తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం. పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై. కనుక నరకానికి పోయిన వారు గురించి ఆయన ఏమీ అనట్లేదు, కానీ తన ఏర్పాటులో ఉన్న వారిని ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. కనుక మనం లేఖనంలో మనం గమనించినట్లయితే చూడండి, యోధా పత్రికలో ఆయన మనల్ని ఏ రీతిగా ఎవరి నుంచి మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు అని మనం గమనిస్తే 1వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందరనియు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అటివారు ప్రకృతి సంబంధాలను ఆత్మ లేనివారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కార్చుకొని ఇందుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడి. శరీర సంబంధమైన వారిని వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. గమనించారా? కొందరిని కరుణించిన దేవుడు తనతో సమాధానము కలిగి ఉండాలని, తండ్రి సన్నిధిలో ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, ఏకపట్నస్తులుగా ఉండాలని, ఒక్క ఆత్మను కలిగిన వారుగా ఉండి అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టాలని, దూరస్తులైన వారు సమీపస్తులుగా ఉండాలని, ఉభయులు ఒక్క శరీరం యందు ఒక్క ఆత్మ యందే ఆ తండ్రి సన్నిధానంలో ఉండి ఆయన్ని ఆరాధించాలనేది ఆయన యొక్క ప్రేమ. 20వ వచనంలో, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు.
అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద యేసు రక్తములో కడగబడిన వారిని తన రాజ్యమునకు ఆయన కడుతూ ఉన్నాడు. తన రాజ్యములో ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నరకము నుంచి తప్పించాలా అనేదే ఆయన యొక్క ప్రేమ. 20వ వచనం చూస్తే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయన యందు అమర్చబడాలి. ఆ ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు ఆయన వారిని వృద్ధి పొందాలని, అభివృద్ధి పొందాలని, నిత్య రాజ్యములో యుగయుగాలు ఉండాలని. మన 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక లేఖనము ఏమి చెప్తుంది? మన దేహము దేవునికి ఆలయం. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుదాము. 6వ అధ్యాయంలో 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమును దూరంగా పారిపోడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపులో ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, పేతురు ఇవే మాటలను తెలియజేస్తూ ఏమంటున్నాడో మనం లేఖనాన్ని గమనించినట్లయితే, ఆయన మన యెడల తన ప్రేమను ఏ రీతిగా కనపరుస్తూ ఉన్నాడు అని గమనించినట్లయితే చూడండి, కొన్ని మాటలు చదువుదాము. తిమోతి పత్రికలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, కాదు, పేతురు పత్రికలోనే చూడండి ఆ మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. ఏమిటి అవి అని మనం గమనిస్తే చూడండి, 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధున్నాను గనుక మీరును పరిశుద్ధులైనను వ్రాయబడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులయుండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితరపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా గమనించాలి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమును నిరీక్షణీయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరితోనొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. గమనించారా? ఇది ఆయన మనల్ని అమూల్యమైన రక్తము చేత అడుగుతూ వచ్చాడు. రెండోది, మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాక నిర్దోషము నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీయుల పత్రిక లాస్ట్ వచనంలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లాస్ట్ వచనంలో ఇంకేమంటే చూడండి, ఆయనలో మీరు కూడా
ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండినట్లు కట్టబడుచున్నారు. 20 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ కనుక ఆలయం, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము కనుక నీ దేహము దేవునికి ఆలయము, అది పరిశుద్ధముగా ఉండాలి. కనుక దానిలో దేవుని ఆత్మ ఉండాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఓ ఎపిసి సంఘమా, మీరు ప్రతి కట్టడముగా ఉండాలి, చక్కగా అమర్చబడాలి, పరిశుద్ధమైన దేవాలయముగా ఉండాలి. ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కనుక దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మీరుండి. చూడండి, రోమపత్రికలో ఈ మాట మనం గమనిస్తే ఆయన ఎట్లా ఆరాధించాలి అనేది 8వ అధ్యాయంలో చూడండి, అక్కడ క్లియర్గా ఈ మాట రాయబడుతూ వచ్చాది. చూడండి, ఆ మాట చదువుదాము. 15వ వచనం, ఎల్లనగా మరలా భయపడటకు మీరు దాశపు ఆత్మ పొందలేదే కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయన దేవాలయముగా చక్కగా అమర్చబడి యుగయుగాలుండే మోక్షములో, వైకుంఠములో, పరలోకములో, మహిమా రాజ్యములో యుగయుగాలు ఉండేది ఎవరు అంటే పరిశుద్ధులు. ఎవరంటే ఏకపట్నస్తులు. ఎవరంటే మధ్య గోడ తీసు. ఎవరు అంటే అడ్డుతెర చిరిగిడితర. ఎవరు అంటే యేసు రక్తంలో కడగబడిన. ఎవరు అంటే నిబంధన ధర్మశాస్త్రమందు, ఆయన శరీరమందు కనుక శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ఆ ద్వేషమును ఆయన తీసివేయడం ద్వారా ఆయన మనతో సమాధాన కారకుడై ఉన్నాడు. ఆ సమాధాన ప్రభు ఆయన, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయన వస్తున్నాడు. ఒకడున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన రాబోతున్నాడు అనేది మనము లేఖనంలో గమనిద్దాం. చూడండి, 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, ఈ గ్రంథములను ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. కనుక ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు గైకొన్నవారు ఎవరు అంటే పరిశుద్ధుడు. ఎవరు అంటే దేవుని సేవకులు. వీళ్ళు ఇరువురు ఎవరంటే జీవ గ్రంథమందు పేరు రాయబడి. వీళ్ళిద్దరూ ఎవరంటే ఆయన రక్తములో కడగబడిన వారు. కనుక వారే యుగయుగాలు పరలోకములో ప్రభువుని స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తారు. దేవునికి ఆలయముగా, దేవునికి అమర్చబడిన ఆ సజీవమైన ఆలయముగా యుగ యుగములు ప్రభువుని ఘనపరుస్తారు. ప్రభువుని ఎవరైతే ద్వేషిస్తారు, క్రైస్తవులు అనుకొని, సేవకులు అనుకొని, ఆయన ఎరగని వారుగా ఉండి, ఆయన ఎరుగుదమని చెప్పుకొని ఎరగమన్నట్టుగా ఉండి, ఎవరైతే అన్యజనులు యేసు ప్రభు మాకు దేవుడు కాడు అని ద్వేషిస్తారో అట్టి వారందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వారు ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే అసహించుకుంటారో, ఎవరైతే ఆయన మాకు దేవుడు కాదని ఆయన్ని దూరంగా చూస్తారో అట్టి వారు యుగ యుగములు నరకములో ఉంటారు. పండ్ల కొరుకుట, కేకలేట, ఏడ్చుట, కనుక యుగ యుగములు రొమ్ము కుట్టుకునుట, వారి ఆత్మను కాలుతూనే ఉంటుంది కానీ నరకములో బూడిద అవ్వదు. యుగయుగాలు పరిశుద్ధులు ప్రభువును స్తుతించి ఆరాధిస్తారు. వారి ఆత్మ బూడిద కాదు. యుగయుగాలు ప్రభువుని ఘనపరుస్తూనే ఉంటారు. కనుక ఆ రాజ్యం నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలో నీ ఎక్కడే ఎవరైనప్పుడు కూడా ఇంకా యేసుప్రభుని ద్వేషించి అసహించుకొని యేసుప్రభు నాకు దేవుడు కాడు అనుకున్న నీవు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే ఆయన సిలువలో తన రక్తము కాచాడు. నీ కొరకే విరునల్లని వరకు దినమంతా ఆయన చేతులు చాపుచున్నాడు. ఇప్పుడు ఉన్న స్థలంలో యేసుప్రభు నువ్వు సిలువలో కాచిన రక్తములో నా పాపమును కడుగు అంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి మోక్షానికి హక్కుదారుడిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని పరలోకరాజు సిద్ధపరిచావు. అందును బట్టి నిన్ను ఘనపరచు. ఏ ఒక్కరు
నరక పాత్రులుగా కాకుండా ఇంకా ద్వేషము, ఇంకా ప్రభా మధ్యగోడ, ఇంకా ప్రభా ధర్మశాస్త్రం, ఇంకా దేవా ఆచార సంబంధమైన పరిస్థితుల నుంచి దేవా వారిని విడిపించి నీతో సమాధానం కలిగి నీ రాజ్యంలో ఉండగలిగే వారిగా వారిని కూడా రక్షించి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తాను ప్రేమించు వారి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునా నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము, సమాధాన సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. అందరికీ ప్రైజ్ లార్డ్.